హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరైతే నజీర్. ఈరోజైతే మనం ఆక్షన్‌లో ప్రాపర్టీస్ కొనొచ్చా? కొనకూడదా? అని చాలామందికైతే డౌట్ అయితే ఉందండి. దాని గురించని నేను క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలామంది ఏంటంటే మార్కెట్ రేట్ మీద కన్నా బ్యాంక్‌లో ఇంకొక రూ. 10 ఎక్కువ ఇచ్చి కొనేస్తున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్ రేట్ అక్కడ ఒక 10,00,000 ఉందనుకోండి. 15, 16 లక్షలు పెట్టి కొంటున్నారు. అక్కడ 70,00,000 ఉంటే 1,15, 1,20,00,000 పెట్టి కొనేస్తున్నారన్నమాట. అంటే అడిషనల్ ఆప్షన్‌లో పెట్టేయడం అయితే జరుగుతుంది. వాటి వల్ల ఏంటంటే ఒక నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎక్కువగా బయ్యర్ లాస్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో, ఇలాంటి డిస్కషన్ అయితే చేద్దాము. అసలు ఆక్షన్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? అసలు ఏ రకంగా రిజిస్ట్రేషన్ అవుతుంది? సేల్ సర్టిఫికేట్ అంటే ఏంటి? మనకి సేల్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు? ఈ ప్రొసీజర్ మొత్తం అంతా గూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇది ఎడ్యుకేషన్ వీడియో. సో, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకేంటంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తది. రేపు భవిష్యత్తులో ఎక్కడైనా సరే ఆక్షన్ ప్రాపర్టీ కొనేటప్పుడు ఉపయోగపడుతుందనమాట. సో, మంచి పాయింట్లయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాత్రం ఫస్ట్ టైం మీరు మన ఛానల్స్ చూస్తున్నట్లయితే మాత్రం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫస్ట్ అయితే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ చూస్తున్నట్టయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే మీకు ఒక లైక్ అయితే ఇచ్చేస్తారనుకుంటున్నాను ఫస్ట్. ఓ లైక్ గనుక ఇచ్చారనుకోండి ఎక్కువ మందికైతే బూస్ట్ అవుతుంది. అట్లాగే మనకు కూడా ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము. కాబట్టి మీకు చెప్తున్నాను ఫస్టే కొంచెం ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను. అట్లాగే మీ కింద గ్రూప్‌లో ఏంటంటే డిస్క్రిప్షన్‌లో అయితే మన విజయవాడ సంబంధించి ప్రాపర్టీస్ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. గుంటూరు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. హైదరాబాద్ సిటీకి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వైజాగ్ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందనమాట. ఎవరెవరు ఏ సిటీలో ఏ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో ఆ వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. మీకు దానికి సంబంధించి అప్డేట్స్ అయితే మీకు కంటిన్యూ అయితే వస్తాయన్నమాట. అది కాకుండా మనల్ని గనక సంప్రదించాలనుకుంటే మాత్రం మార్నింగ్ 10 టు సాయంత్రం 8 లోపు ఈ నంబర్స్‌కైతే కాల్ చేయండి. మన టీమ్‌మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి వివరాలైతే అందజేస్తారు. ప్రెజెంట్ ఆక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఆక్షన్ అంటే ఏంటి అనే విషయం ఏంటంటే బేసికల్‌గా అయితే మనం డిస్కషన్ అయితే చేసుకుందామండి. ఆక్షన్ అంటే ఏంటి అంటే మెయిన్‌గా వేలం అన్నమాట. అంటే ఎవరైనా సరే ఒక ప్రాపర్టీని కొన్ని అప్పిచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కుటుంబం సంబంధించిన ఆస్తులు గొడవల నుంచి కావచ్చు, వాటిని వేలం అయితే వేస్తారండి. ఆ వేలం వేసేదాన్ని ఆక్షన్ అనే చెప్తారు. ఆక్షన్ అనేవి చాలా రకాలైన ఆప్షన్స్ ఉంటాయి. ఇటు బ్యాంక్ సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి, పోర్ట్ సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి, గవర్నమెంట్ సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి. అట్లాగే మనకి ఆహ్, బయట ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆప్షన్స్ ఉంటాయి. కోర్ట్ ద్వారా ఆప్షన్స్ ఉంటాయి. చాలా రకాలైన ఆప్షన్స్ అయితే మనకి జరుగుతూ ఉంటాయి. వేలం అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ వేలాలు ఆప్షన్ అనేది కొన్ని ఆన్‌లైన్ జరుగుతాయి. కొన్ని ఆఫ్‌లైన్ జరుగుతాయి. కొన్నేంటంటే డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లోనే పబ్లిక్‌గా జరుగుతుంటాయి. కొన్నేంటంటే ప్రైవేట్ ట్రీట్ ద్వారా జరుగుతుంటాయి. ఇట్లా చాలా రకాలైన మనకి విధాలుగా జరుగుతూ ఉంటాయన్నమాట ఆక్షన్‌లో. ఏంటంటే మనం చూస్తూ ఉంటాం చాలాగా హిస్టరీ ఛానల్స్‌లో గాని, వీటిలో గాని చూసినట్లయితే మీకు ఆక్షన్ సంబంధించి చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఫారెన్ ఆక్షన్‌లు పెద్ద పెద్ద కంటైనర్‌లు కొనేటప్పుడు గాని, ల్యాప్‌టాప్స్ కొనేటప్పుడు, బైకులు కొనేటప్పుడు ఇవన్నీ కొన్ని ఆక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆక్షన్ అయితే వేస్తారు. ఇది వేలం. అయితే ఈ వేలం సంబంధించి మనం మెయిన్‌గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంచెం ఎక్కువ మంది కూడా మధ్య తరగతి వాళ్ళు కానియండి, ఆహ్, బిలో మధ్య తరగతి వాళ్ళు కానియండి, అప్పర్ క్లాస్ వాళ్ళు కానీ, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాళ్ళు కానియండి, చాలామందైతే ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే కొంటున్నారు. అయితే ఈ ఆక్షన్ ప్రాపర్టీస్ ఎట్లా కొనాలి? ఏంటి? అనేది చాలా మందికేంటంటే తెలీదనమాట. పొలాలు కావాలి సార్ ఆక్షన్‌లో అంటారు. పొలాలు ఆక్షన్‌లో చాలా తక్కువగా వస్తాయండి. కొలట్రల్ సంబంధించిన ఏవైనా ప్లేసెస్ పెడితే తప్పించి పొలాలు మాత్రం 99% రావు ఆక్షన్‌లో. మెయిన్‌గా వచ్చే దేవాదాయ, ధర్మాదాయ శాఖ వాళ్ళు అప్పుడప్పుడైతే ఆక్షన్ పెడుతూ ఉంటారు. వక్ఫ్ బోర్డోళ్ళు ఆక్షన్ పెడుతూ ఉంటారు. కొన్ని అమ్మడానికి. సో, అలాంటివేవైనా వస్తే గనక పొలాలు ఆక్షన్‌లో అయితే వస్తాయి.
అవి మనం చూసుకొని పొజిషన్ చూసుకొని చేసుకోవాల్సినవి అయితే ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనం డిస్కషన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆక్షన్ సంబంధించి మనకి ప్రాపర్టీ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన విషయాలేంటి, మనం గమనించాల్సిన విషయాలేంటి అనేది మాత్రం మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి. చాలామంది ఏంటంటే కొంటున్నారు, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అవుతున్నాయి. ఇది కత్తి ఎలా ఉంటుందంటే 2 వైపులా పదునుంటుంది. ఎటు వచ్చినా కట్ అయిపోద్ది. సో, అట్లాగే చిన్న తేడా పడిందంటే అటు బ్యాంకర్‌కి ఇబ్బందొచ్చేస్తది. ఇటు బయ్యర్‌కి ఇబ్బందొస్తది. అటు ఆప్షన్ చేసిన వ్యక్తికి కూడా ఇబ్బందులైతే వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఎందుకంటే అంత షార్ప్‌గా ఉంటదనమాట ఈ ఆప్షన్ అనేది. ఇందులో మనకెంతైతే లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉండే అవకాశాలుంటాయి. రూపాయికి బొమ్మ, గొలుసు మనం ఎట్లాగైతే 2 వైపులుంటాయో అట్లాగే ఈ ఆప్షన్ కూడా మంచి, చెడులు 2 గూడా ఉంటాయండి. అదొకసారి గమనించాలి. ఎంత మంచుంటుంది, ఎంత చెడుంటుంది అనేది మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడే మనం నిర్ణయించుకోకపోతే లాస్ అయ్యేది మాత్రం బయ్యరే. ఒక విషయం గమనించుకోండి. ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొంటున్నారంటే అమ్మేవాళ్ళదే లాస్ అవుతారా? కొనేవాళ్ళు లాస్ అవుతారా? అంటే ఎక్కువ రిస్కీ ఫ్యాక్టర్ ఉండేది కొనే వాళ్ళకి మాత్రమే. ఇటు అమ్మే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు అమ్మకపోతే వాళ్ళ ప్రాపర్టీ ఆళ్ళ దగ్గరే ఉంటది. ఏమి ఇబ్బంది ఉండదు. అయితే కొనే వాళ్ళు మాత్రమే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ పూర్తిగా కొనే వాళ్ళది మాత్రమే. సో, ఇక్కడ ఒక పాయింట్, బేసికల్ పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రాపర్టీ ఎవరైతే కొంటున్నారో వాళ్ళదే పూర్తి యొక్క బాధ్యత. అంటే ఒక ప్రాపర్టీ కొంటున్నాము అంటే ఆ పూర్తి బాధ్యత, ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే కొనేవాళ్ళదే. అమ్మేవాళ్ళది కాదు. ఎట్లాగున్నా ప్రాపర్టీ అది అమ్ముతారు వాళ్ళది. సో, వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? అమ్మడం. సో, కాబట్టి అమ్ముతారు. దాంట్లో వచ్చే కాన్స్పిరెన్సీ థియరీస్ కావచ్చు, లేపోతే దాంట్లో వచ్చే కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, లాభాలు కావచ్చు, దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అమ్మేవాళ్ళది కాదు, కొనుక్కునే వాళ్ళది. మనం ఒక ప్రాపర్టీ కొంటున్నామంటేనే ఆ ప్రాపర్టీ పూర్తి రెస్పాన్సిబిలిటీ మనమే చూసుకోవాలి తప్పించి అది మన ఇటు సెల్లర్‌కి సంబంధించి అయితే ఉండదు. అట్లాగే ఆక్షన్ వేసిన బ్యాంకర్‌కి సంబంధించి కూడా ఉండదు. సో, కాబట్టి ఈ ఆక్షన్ సంబంధించి కూడా ఏంటి అంటే మెయిన్‌గా ఇందులో ఓనర్ అయితే ఉండరు కాబట్టి థర్డ్ పార్టీ అయినా ఏవైతే ఉంటాయో ఇటు బ్యాంక్స్ కావచ్చండి, వేరేవి సంస్థలు కావచ్చు, వాళ్ళు ఆక్షన్ ఏస్తూ ఉంటారు కాబట్టి ఆక్షన్ థర్డ్ పార్టీ నుంచి వస్తూ ఉంటది కాబట్టి మనం ఆక్షన్‌లో కొనేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సిందేంటంటే పొజిషన్ మాత్రం చూసుకోవాలి. అంటే బ్యాంక్ గానీ, వేరే సంస్థలు గానియండి ఆప్షన్ ఏసేటప్పుడు వాళ్ళు పొజిషను ఇస్తారా? ఇవ్వరా? మెయిన్ పొజిషన్. చాలా వరకు నేను కొన్ని ప్రాపర్టీస్ మొన్న నెల నేను దగ్గరగా 21 ప్రాపర్టీస్ బ్యాంక్ సంబంధించి పొజిషన్ ఇవ్వరని చెప్పి మేము ఆపేయడం జరిగింది. అంటే 21 ప్రాపర్టీస్ మాకు తెలిసే మేము ఆపామంటే ఇంక తెలియనివి ఎన్నుంటాయి. కానీ ఆ 21 ప్రాపర్టీస్ వేరే వాళ్ళు కొనుక్కున్నారనుకోండి. అంటే వాళ్ళు కాన్స్పిరెన్సీగా వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఖచ్చితంగా అయితే 100% ఉంటుంది. ఎందుకు అంటే అవి పొజిషన్‌లో లేవు. నాన్ పొజిషన్‌లోనే సింబాలికల్ పొజిషన్‌లోనే ప్రాపర్టీస్ సేల్ చేయడం అనేది జరుగుతుందనమాట. 45% సింబాలికల్ పొజిషన్‌లోనే వాళ్ళు సేల్ చేస్తారు. అంటే ఓనరు పొజిషన్‌లో ఉండగానే బ్యాంక్ వాళ్ళు గానీ, వేరే సంస్థలు కానియండి ఏం చేస్తాయి అంటే ఆప్షన్ ఏసేస్తాయి. వాటిని సింబాలికల్ పొజిషన్ అంటారు. సింబాలికల్ పొజిషన్‌లో ఆప్షన్ వేసేసేటప్పుడు మనకి ప్రాపర్టీకి మనం పొజిషన్‌కెళ్ళాలి అనుకుంటే అది ఎటువంటి పరిస్థితుల్లో చాలా రకాలమైన ఇబ్బందులైతే ఉంటాయి. అంటే మనం పొజిషన్ తీసుకోలేమండి. ఇప్పుడు పొలం ఉందనుకోండి. పొలాలు వాళ్ళేం చేస్తారు అంటే 13(4) ఇచ్చేసి సర్ఫేస్ యాక్ట్ 2002 ద్వారా కోర్ట్ నుంచి ఆర్డర్ తీసుకోకుండానే స్థలాలు గానీ, పొలాలు కానియండి 13(2), 13(4) నోటీసులు ఇచ్చేసి ఆప్షన్ పెట్టేస్తారు. సింబాలికల్ పొజిషన్‌లోనే పెట్టేస్తారు. సో, వాళ్ళు పొజిషన్ ఇవ్వరనమాట. పొజిషన్ ఇవ్వకపోతే ఏమవుతుందండి? ప్రాపర్టీ ఖచ్చితంగా మన హ్యాండ్‌లో ఉండదు. అది ఓనర్ హ్యాండ్‌లో అయితే ఉంటుంది. రేపు మనం ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి మనం
సింబాలికల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు చాలా రకాలైన ఇబ్బందులైతే రావడం అయితే జరుగుతుందండి. సో, దాంట్లో మనం ఒకటే నిర్ణయించుకోవాలి. ఎప్పుడైనా బ్యాంక్‌లో ఉత్తి ఖాళీ స్థలం కొనేటప్పుడు కానియండి, పొలాలు కొనేటప్పుడు గానీ ఖచ్చితంగా మనం అడగాలనమాట. మీరు మాకు పొజిషన్ చేసిస్తారా? హద్దులు వేసిస్తారా? ఇస్తే మాకు రూట్ ఏంటి? దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ముందుగానే కనుక్కొని, దాన్ని సర్వే చేపించుకొని, బ్యాంక్ వాళ్ళు సర్వే చేపించి ఆ పూర్తి వివరాలతో మళ్ళీ మనకేదైనా ఎటువంటి ఇబ్బందులొచ్చినా రిటర్న్ మనకిచ్చేటట్టు మాట్లాడుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇది చాలా మందైతే మిస్ చేస్తున్నారు. చాలా మందికైతే తెలియకుండా చాలా విషయాల్లో ఇవి మిస్ అవ్వడం వల్ల ఖచ్చితంగా లాస్ అవ్వడం అనేది ఎక్కువనే. ఇప్పుడు తక్కువ రేట్‌లో ఉంటాయి. ఇప్పుడు విజయవాడ సిటీలోనే మనకు ఒక 110 గజాలు, 120 గజాలు ఒక 20,00,000లోనో, 16,00,000లోనో, 18,00,000లోనో వస్తుంది ప్రాపర్టీ అని చూస్తున్నాం గానీ, దాని పొజిషన్‌కి మనం వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేకపోతున్నామా? అనే విషయం మాత్రం ఎవరు గమనించట్లేదు. అమౌంట్ పెట్టేస్తున్నారు. ఆక్షన్‌లో వెళ్ళిపోతున్నారు. చేసేస్తున్నారు. ఆక్షన్‌కెళ్ళిపోతారు. అది పొజిషన్ అయితే తర్వాత ఎవరు ఒకవేళ ఇచ్చినా రేపు భవిష్యత్తులో మనం ఏదైనా చేయాలనుకుంటే ఇబ్బంది పడతాం. మొన్న అట్లాగే ఒక ప్రాపర్టీకి సంబంధించి ఉమ్మడి ఆస్తి అనమాట. ఉమ్మడి ఆస్తిని అందులో 200 గజాలు ప్రాపర్టీ ఉంటే, ఓ 70 గజాలు ఆక్షన్‌లో పెట్టారు. 200 గజాల్లో 70 గజాలు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అటువైపు 70 గజాలు ఏంటంటే మొత్తం ఒకటే స్లాబ్ ఉంది ప్రాపర్టీ. దాంట్లో 70 గజాలు ఉంది. 70 గజాల్లో 100 గజాలు ప్రాపర్టీ ఉంది. 100 గజాల్లో 70 గజాలు. ఇప్పుడేమయ్యంటే రూములన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి. రూములన్నీ ఓ 100 గజాల్లో ఉన్నాయి. మొత్తం 200 గజాల ప్రాపర్టీ. ఆ 200 గజాల్లో 2 డాక్యుమెంట్స్ సెపరేట్‌గా ఉన్నాయి. 2 బ్యాంకుల్లో సెపరేట్‌గా పెట్టుకున్నారు ఆ లోను. ఎక్కువ లోన్ కోసం. ఒక బ్యాంక్ డిఫాల్ట్ అయిపోయారు. అందులో 70 గజాల ప్రాపర్టీ ఉంది. దాన్నేం చేశారంటే ఆక్షన్‌లో అమ్మేశారు. అమ్మేసేగానే వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్న వాళ్ళు తర్వాత చాలా రకాలైన ఇబ్బందులైతే పడుతున్నారు. ఆళ్ళేం చెప్తారు, ఈ 70 గజాల్లో మొత్తం ప్రాపర్టీ 100 గజాల్లో ఉంది. అంటే కన్‌స్ట్రక్షన్ మొత్తం 100 గజాల్లో ఉంది. 100 గజాల్లో చూసుకున్నట్లయితే బెడ్‌రూమ్స్ ఉన్నాయి, హాల్స్ ఉన్నాయి, నడకదారుంది. ఆ! బ్యాంకోళ్ళు ఏం చేశారు, తాళాలేసారు, ఇచ్చేసారు. హద్దులు చూపించలేదు. ఎలా ఉందంటే అలాగా, ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా, ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే, ఏ రకంగా ఉందో ఆ రకంగానే మేము అమ్మేస్తామని సంతకం పెట్టించుకున్నారు. డబ్బులు కట్టేశారు. వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ తక్కువలో వస్తుందని చెప్పి ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. బయటోళ్ళకి ఇచ్చేశారు. ఏజెంట్‌లకి ఇచ్చేశారు డబ్బులు. రిజిస్టర్ చేపిచ్చేసుకున్నారు. ఇప్పుడు పొజిషన్‌లోకెళ్ళగానే పాత ఓనర్‌లు బ్యాక్ సైడే ఉంటున్నారు. వాళ్ళు ఈళ్ళ మీద చార్జ్ తీసుకోవడం అయితే జరిగింది. దానివల్ల ఎంత లాస్ అయ్యారు ఆళ్ళు? దగ్గర దగ్గరగా వాళ్ళు దాచుకున్న 22,00,000 23,00,000 పూర్తిగా లాస్ అవ్వడం జరిగింది. సో, వాళ్ళేం చేస్తున్నారు, మేము మొత్తం బిల్డింగ్ పగలగొట్టేస్తాం. మా హద్దులు మేము తీసుకుంటాం. మీది 70 గజాలే. మీ 70 గజాలు వదిలేసి మా 100 గజాల్లో ఉన్న ప్రాపర్టీలో మా రిమైనింగ్ స్థలాన్ని మేము తీసేసుకుంటాం కాబట్టి స్లాబ్ మొత్తం పగలగొట్టేస్తాం. స్లాబ్ మొత్తం ఒకటే అయినప్పుడు, ఒకటే బెడ్‌రూమ్స్, ఒకటే వాష్‌రూమ్స్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, మనకి ఒక బెడ్‌రూమ్‌లో సగం పోతుంది. మళ్ళీ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి గదా! అప్పుడు ఎంత టెక్నికల్ ఇష్యూ ఇందులో దాగుంది జెప్పండి. సో, తర్వాత వీళ్ళు తక్కువ రేటుకొస్తుంది గదా! మనకొక రెంటొస్తుంది గదా! అని కొనుక్కున్న వాళ్ళ ఉద్దేశం, ఇప్పుడు ఆ ఇల్లు మొత్తం పగలగొట్టేస్తామంటే ఎంత రకమైన మైండ్ స్ట్రెస్ అవుతుందో ఆలోచించండి. అంటే ఇలాంటి సమస్యలు ప్రాపర్టీస్‌లో ఉంటాయి. సో, ఇలాంటి సమస్యలు తెలుసుకోకుండా ఇప్పుడేం చేస్తున్నారు, చాలామంది కొనేస్తారు. కొనేసేసరికి ఏమవుతుంది, మళ్ళీ ఖచ్చితంగా బాధపడాల్సిన అవసరం అయితే అటు బయ్యర్‌కే ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ తీసుకునేటప్పుడే మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, పొజిషన్‌లో ఉందా, నాన్ పొజిషన్‌లో ఉందా అనే విషయం చూసుకోవాలి. మన హద్దులు పర్ఫెక్ట్‌గా ఇస్తారా, ఇవ్వరా అనే విషయం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఒక్కసారి పని చేసేసారు అంటే మళ్ళీ తర్వాత ఎవరు చూడరు. ఎందుకంటే బ్యాంక్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుందంటే, అప్పిచ్చేవాళ్ళు ఒకళ్ళుంటారు, రికవరీ చేసేవాళ్ళు ఒకళ్ళుంటారు, వేలం వేసేవాళ్ళు ఒకళ్ళుంటారు, సర్వే చేసేవాళ్ళు ఒకళ్ళుంటారు, మీకు రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఒకళ్ళుంటారు. సో, ఒక్క వ్యక్తితో జరగదు. ఒక సంస్థతో జరుగుతున్నప్పుడు ఆ సంస్థ చాలా రకాలైన వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసేది ఉంటుంది. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత ఏవైనా విషయాలొచ్చినప్పుడు, ఎటువంటైనా ఇబ్బందులొచ్చినప్పుడు ఎవరినెళ్లి సంప్రదిస్తారు? ఇటు ఓనర్ ఉన్నాడనుకో ఓనర్ ఎళ్లి మాట్లాడతాం. ఇటువైపు బ్యాంకర్‌ని మనం వెళ్లి మేనేజర్‌ని అడుగుతాం. మేనేజర్ ఒకసారి స్పందిస్తారు, 2 సార్లు స్పందిస్తారు, 3 సార్లు స్పందిస్తారు, 4 సార్లు స్పందిస్తారు. ఆయనకొక్క
ఈ బిజీ షెడ్యూల్లో మన సమస్య ఒకటే ఉండదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ మనం తిరుగుతూ ఉంటాం, మన చెప్పులు అరిగిపోతూ ఉంటే పని మాత్రం ముందుకు జరగదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నాణ్యానికి ఇంకో వైపు ఉంటాయి. అవి ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయని చెప్పలేమండి. ఒకటే గుర్తుంచుకోండి, చిన్నదైనా పెద్దదైనా పావుని కర్రతోనే కొట్టాలి. ఓకేనా, పెద్ద కర్రతోనే కొట్టాలి, కానీ దాన్ని చేతితో పట్టుకున్నాం అంటే కాటేస్తుంది. సేమ్ అంతే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన పని చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనకున్న విశ్లేషణ జ్ఞానంతో, మనకున్న పరిధితో, మనకున్న సోర్స్తో ఈ ప్రాపర్టీస్ని మనం ఏ రకంగా ముందుకి వెళ్ళాలనే విషయాలు ముందు తెలుసుకోకుండా మనం హరీబరీగా అవునండి మన వాళ్ళు ఇంకా తక్కువకి వస్తుంది, విజయవాడ సిటీ చాలా తక్కువకి వచ్చేస్తుంది, మనం ముందుకు వెళ్ళిపోదాం, ఈ వైజాగ్ సిటీలో తక్కువ వస్తుంది, మనం ముందుకు వెళ్ళిపోతాం అని చాలామంది ఏంటంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎటువంటి వెరిఫికేషన్స్ కానీ లేకపోతే సంస్థలు ఉంటాయి కొన్ని, ఈ వెరిఫికేషన్ సంస్థలు అలాగా. సో అలాంటి సంస్థలకు స్పందించకుండా ముందుకు వెళ్ళిపోవడం, చాలా ఇబ్బందులు అయితే పడడం అయితే జరుగుతుంది, చాలామంది ఫేస్ చేస్తున్నారు. చాలా మెంటల్ డిప్రెషన్స్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా పొజిషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం సింబాలికల్ పొజిషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా బ్యాంక్ వారిని అడగాలి, పొజిషన్ చేసిస్తారా, ఎన్ని రోజుల్లో చేసిస్తారు, ఇస్తే పరిస్థితి ఏంటి అనే విషయాలు మనం ఖచ్చితంగా పొజిషన్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాంక్ వాళ్ళని ఖచ్చితంగా అడిగి మన హద్దులు, మన దారి, మన ప్రాపర్టీ సంబంధించిన మొత్తం అన్నీ కూడా రిపోర్ట్ అంతా కూడా పెట్టుకొని దానికి తగ్గట్టుగానే మనం ప్రాపర్టీని తీసుకోవాలి. లేకపోతే లక్షల్లో కోట్లలో లాస్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా బయ్యర్దే. ఎందుకంటే మమ్మల్ని కూడా ఇంతకుముందు 2.5 years బ్యాక్ అనుకుంటా బ్యాంక్ వాళ్ళు చాలా హడావిడి చేశారు. డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ చూసుకున్నాం, ఈసీలు అన్నీ చూసుకున్నాం, అన్నీ చూసుకున్నాం, చివరాఖరికి అక్కడికి వెళ్ళేసరికి రిజిస్టర్ అవ్వదన్నారు. సేల్స్ సర్టిఫికేట్ మీద ఉంది, దానికి మళ్ళీ మేము దేవాదాయ ధర్మాదాయ శాఖకి వెళ్ళి ప్రొవిజన్ లిస్ట్లో పెట్టేశారు, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంది, అదే ఊరు మొత్తం అంత అయితే ఉందన్నారు. మేమేమో బ్యాంక్ వాళ్ళు పెట్టిన హడావిడికి ఒకరోజు టైంకి అటువైపు కస్టమర్ ఇంట్రెస్టెడ్ మేము మొత్తం వెరిఫికేషన్ చేసుకోకుండా మొత్తం డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసాం, లీగల్ వెరిఫికేషన్ చేసాం, ఈసీస్ చెక్ చేసాము, ప్రాపర్టీ పొజిషన్లో ఏదైతే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి, బట్ అక్కడ డాక్యుమెంట్ రిజిస్టర్కి వెళ్ళేటప్పటికల్లా రిజిస్టర్ చేయండి అన్నారు. దానికి ఎన్ని రకాలైన ఇబ్బందులు పడి దాన్ని ఒక కొలిక్కి అయితే తీసుకుని రావడం జరిగింది. సో చాలా ఇబ్బందులు ఉంటాయి, మనం బ్లాక్ అవుతూ ఉంటాయి. రిజిస్టర్ అవ్వకపోయినా సేల్ సర్టిఫికేట్ పెట్టే వాల్యూ ఉంటుంది, కానీ మనకేంటంటే రిజిస్టర్ ప్రాపర్టీ మీద అవ్వాల. సో ఆ కస్టమర్ ఏమనుకుంటారు. సో అప్పుడు కాంచి మేము ఖచ్చితంగా ఏంటంటే కంపల్సరీ డాక్యుమెంటేషన్ని ఫస్ట్ రిజిస్టర్ అవుతుందా లేదా, రిజిస్టర్ అయితే వాళ్ళు చేస్తారా లేదా బ్యాంక్ వాళ్ళు అనే విషయాలను కూడా మేము ప్రాసెస్లో పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఇన్ని రకాలైన అంటే మేమే ఎంత చెక్ చేసుకుంటున్నా కొన్ని ప్రాపర్టీస్లో ఈ విధమైన ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ పక్కాగా మనం పొజిషన్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని బ్యాంక్ వాళ్ళతో ముందు అడిగి చేసుకుంటే కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాపర్టీస్కి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. రెండోది వచ్చేసేసరికి ప్రాపర్టీస్కి లోన్ విషయానికి వచ్చేసరికి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రాపర్టీస్కి లోన్స్ వస్తాయా రావా అంటే 50-50 ఛాన్స్ అండి మనకి లోన్ వచ్చే విషయాల్లో. కొన్ని ప్రాపర్టీస్కి అవే బ్యాంకు లోన్లు ఇస్తారు, లేకపోతే కొన్ని నేషనలైజ్డ్ బ్యాంకులు లోన్ ఇస్తాయి. సో దానికి తగ్గట్టైనా ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా ముందుగానే మనం వెరిఫై చేసుకోవాలి. ఇందులో వచ్చిన పెద్ద సమస్య ఏంటి అంటే ఆన్లైన్లో జరిగే ఆప్షన్, ఓ 10 మంది పాల్గొనే ఆప్షన్కి మనం ముందే లోన్ ప్రాసెస్కి ముందు తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొంత అమౌంట్ అనేది లాస్ అవుతాం. ఎందుకు అంటే లోన్ అవుతుందా లేదా డాక్యుమెంటేషన్ పూర్తిగా బ్యాంకు వాళ్ళు ఇవ్వరు. మనకు ఒక డాక్యుమెంట్ నెంబర్ ఇస్తారు, పేరు ఇస్తారు, ఆ డాక్యుమెంట్ మనం ఆ ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ ఆ డాక్యుమెంట్స్లో ఈసీస్ వేసుకొని సర్చేసీలు వేసుకొని మళ్ళీ ఆ డాక్యుమెంట్ అంతా ప్రిపేర్ చేసుకొని దానికి సంబంధించిన ప్లాన్స్ కానీ ఏమైనా ఉంటే మళ్ళీ అక్కడ ఉన్న ఆఫీసులకి తిరిగి ఆ డాక్యుమెంట్ మొత్తం సెట్ చేసుకొని దాన్ని లోన్కి అయితే పెట్టుకోవాలి. పూర్తి డాక్యుమెంట్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు మనకి. డాక్యుమెంట్ ఫస్ట్ ఏదైతే వాళ్ళు మార్టిగేజ్ చేసుకున్న డాక్యుమెంట్, లేకపోతే
వాళ్ళ దగ్గర ఉన్న ఒక సింగిల్ డాక్యుమెంట్ ఇస్తారు. మొత్తం డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మొత్తం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు డాక్యుమెంట్‌కి మనకు కొంత ఖర్చు అయితే అవుతుందనమాట. తర్వాత లీగల్ సంబంధించి కొంచెం ఖర్చు అయితే అవుతుంది. ఈ ఖర్చు గోడకి సున్నం వేసినట్టు అనమాట. గోడకు ఒకసారి సున్నం వేసినట్లయితే డబ్బులు ఎట్లాగైతే రావో ఆ రకంగానే ఈ ఖర్చు అనేది రిటర్న్ రాదు. అంటే మనకి ప్రాపర్టీ వస్తదో రాదో తెలియని ప్రాపర్టీ మీద లోన్‌కెళ్ళేటప్పుడు ఖచ్చితమైన మనకి ఈ ప్రాపర్టీ మీద లోన్ కావాలి, కంపల్సరీ మనం లోన్‌కి వెళ్ళాలన్నప్పుడు కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం తప్పదు. సో, 100% మనకి అది ఆక్షన్‌లో వస్తే ఈ ఇన్వెస్ట్‌మెంట్ అంతా ప్లస్ అవుతుంది. ఒకవేళ ఆక్షన్‌లో ఆ ప్రాపర్టీ రాలేదనుకోండి, ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనం లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి 100% మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటి అంటే, ఒక ప్రాపర్టీ నచ్చింది, దాని మీద మనం లోన్ మీదే ఎళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కొంత ఖర్చు మనం లాస్ అవ్వడం అయితే ఉంటుంది. అది డాక్యుమెంటేషన్ పరంగా కావచ్చు, లీగల్ పరంగా కావచ్చు, సర్వే పరంగా కావచ్చు, అండ్ ఇంకా ఇతర ఖర్చుల పరంగా కావచ్చు. కొంత అమౌంట్ అనేది ఖచ్చితంగా ఏంటంటే మనం పెట్టుకోవాలి అంటే లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లోన్ విషయానికి వచ్చేసరికి ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆప్షన్ అయిపోయిన తర్వాత 15 రోజులు టైం ఇస్తారు. ఇక గ్రేస్ పీరియడ్ అయితే ఇంకో 15 రోజులు టైం ఇస్తారు. అంటే 30 రోజుల్లోపు మనం ప్రాపర్టీ మీద లోన్ తెచ్చుకోవాలంటే కొన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లోనే వస్తాయి కాబట్టి ప్రాపర్టీ పర్ఫెక్ట్‌గా మనకి డాక్యుమెంటేషన్ పద్ధతి ప్రకారం గాని లోన్ వస్తది అనుకోవాలనుకుంటే మొత్తం డాక్యుమెంటేషన్ మొత్తం మనం ప్రిపేర్ చేసుకొని మనం ఏదైతే లోన్‌కెళ్ళాలనుకున్న బ్యాంక్‌కి మనం సబ్మిట్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఓకే చేపించుకోవాలి ముందుగానే ఆక్షన్‌కి ముందే. ప్రీ ఆక్షన్ అంటే ఆక్షన్‌కి ముందుగానే మనం ఈ లోన్ విషయాన్ని మనం ముందుగానే చేయాలి. లేకపోతే ఖచ్చితంగా మీకేమవుద్ది 25% కట్టిన తర్వాత మీరు రిమైనింగ్ అమౌంట్ గనక పే చెయ్యకపోతే ఆ 25% అమౌంట్ మొత్తం కూడా మీరు 100% లాస్ అవుతారు. సో, అంటే ఇటు 2 రకాలైన షార్ప్‌నెస్ కత్తులున్నాయి. గమనించారు గదా! సో, కాబట్టి మనం ప్రాపర్ ప్రిపరేషన్‌తో గనక ఆక్షన్‌కి వెళ్ళకపోతే, మనం ఖచ్చితంగా లాస్ అయ్యే అవకాశం అయితే 100% ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్‌తో మనం ముందుగానే వెళ్ళాలి. సో, ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. ముందుగా ఆక్షన్‌కెళ్ళేటప్పుడు గాని ముందుగా ప్రిపేర్ అయిపోవాలి. లోన్ మీద ఎళ్తున్నామా? లేపోతే అరేంజ్ చేసుకుంటామా డబ్బులు? లేపోతే ఎక్కడి నుంచి బయట నుంచి ఏమైనా డబ్బులు తెచ్చుకుంటామా? ముందుగానే అమౌంట్ పెట్టుకోవాలా? ఎంత అమౌంట్ పెట్టుకోవాలి? ఇవన్నీ కూడా ముందుగానే చూసుకోవాలన్నమాట. సో, ఆక్షన్‌కి రాగానే 25% అమౌంట్ రెడీ చేసుకొని ఉంచుకోవడం. తర్వాత రిమైనింగ్ అమౌంట్‌కి లోన్ చేసుకోవడమా? లేపోతే బయట నుంచి వేరే లోన్స్ ద్వారా అమౌంట్ తెచ్చుకోవడమా? లేపోతే మనం వేరే రకంగా అమౌంట్ రెడీ చేసుకోవడం, లేపోతే లోన్ వేరే బ్యాంకుల్లో పెట్టుకొని లోన్ ఏర్పాటు చేసుకోవడం అనేది ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. లీగల్ డాక్యుమెంటేషన్ ముందుగానే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో, ఈ రకంగా మొత్తం మనం ప్రిపరేషన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆక్షన్ ప్రాపర్టీస్‌లో. అండ్ మూడో రకం వచ్చేసేసరికి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్‌లో మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మెయిన్‌గా ఇంపార్టెంట్‌గా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్‌లో చూసుకోవాల్సింది ఏంటంటే, అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంక్‌లో ఉన్నాయా లేవా? కొన్ని ఏంటి అంటే, ఓన్లీ వాళ్ళు పెట్టిన మార్టిగేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్సే ఉంటాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కొన్నిట్లో ఉండవు. సో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది గూడా మొత్తం మనం వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనదే ఉంటుంది. సో, ఫస్ట్ ఆక్షన్‌కెళ్ళక ముందే మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది ప్రాపర్టీకి సంబంధించి మొత్తం మనం చూసుకోవాలి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాత లీగల్‌గా ఎటువంటైనా ప్రాబ్లమాటిక్స్ ఏమైనా ఉన్నాయనేది మనం చెక్ చేసుకోవాలి. సో, లీగల్‌గా ప్రాబ్లమాటిక్స్ ఏమీ లేనప్పుడు చూసుకున్నప్పుడు అవన్నీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి మార్టిగేజ్ అయితే చేసుకున్నారు. మార్టిగేజ్ సింపుల్ మార్టిగేజ్ చేసుకున్నారా? లేకపోతే మార్టిగేజ్ చేసుకున్నారా? మార్టిగేజ్ చేసుకుంటే ఎటువంటి అయితే ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత ఎన్ని మార్టిగేజ్‌లైనా ఫస్ట్ మార్టిగేజ్ బ్యాంక్ వాళ్ళదే ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళకే ఆ ప్రాపర్టీ అయితే వస్తుంది కాబట్టి మార్టిగేజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమాటిక్ అయితే ఉండదు. మనం ఆ ప్రాపర్టీ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మార్టిగేజ్ రిలీజ్ చేయరు. సో, వాళ్ళకి అధికారాలు ఉంటాయి. తర్వాత మనకి సేమ్ బ్యాంక్ వాళ్ళు చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ సింపుల్ మార్టిగేజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. సింపుల్ మార్టిగేజ్‌లో ఏమవుతుంది అంటే ఈ ప్రాపర్టీస్ సింపుల్ మార్టిగేజ్‌లో మనకి ఆప్షన్ మన ఈసీలో కనబడవు. బ్యాంక్ పేరు కనబడదు చార్జ్. సింపుల్ మార్టిగేజ్‌లో. వాళ్ళేం చేస్తారు అంటే తెలివిగా ఆహ్, ఇటు బారోవర్సు
వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీదకి మార్టిగేజ్ చేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళకి జీపీలు ఇవ్వడం కానీ ఇలాగా చేస్తారనమాట. అంటే వేరే వాళ్ళ పేరు మీద జీపీలు, ఇంకోటి కాన్సర్వేషన్‌గా ఇచ్చేస్తారు. అలాంటి ప్రాపర్టీస్ మనం గనక తీసుకున్నాం అనుకోండి తెలియకుండా, ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్న జీపీ వాళ్ళ పేరు మీద ఉంటది. లేపోతే సింపుల్ మార్టిగేజ్. నేను విషయం చెప్తున్నాను. సింపుల్ మార్టిగేజ్ గురించి మాట్లాడతాం. మార్టిగేజ్ అయితే ఎటువంటి ఇబ్బందయితే ఉండదు. సింపుల్ మార్టిగేజ్ వాళ్ళ పేరు మీద లేకపోయినా సేసాయి సర్టిఫికేట్ నుంచి మనం రిజిస్టర్ చేపిచ్చేసుకుంటాం. రిజిస్టర్ అయితే కానీ సింపుల్ మార్టిగేజ్ ఉంటుండగానే ఓనర్ వేరే వాళ్ళకి ఎవరికైనా జీపీలు గానీ అండ్ వేరే వాళ్ళకి తనఖాలు గానీ పెట్టుంటే ఈసీలో కనబడుతూ ఉంటే మాత్రం అదేంటంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఆ ఇబ్బందుల వల్ల మనకేమవుతుంది అంటే ఈ సింపుల్ మార్టిగేజ్ గురించి మనం చూసుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఛార్జ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లీగల్ సంబంధించిన సమస్యలు మనకొచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ 2 రకాలు మనం గమనించుకోవాలి. మార్టిగేజ్, సింపుల్ మార్టిగేజ్. సింపుల్ మార్టిగేజ్ అయితే మాత్రం ఈసీలో ప్రాపర్టీ ఓనర్ పేరు మీదే ఉంది అనేది మనం నిర్ధారించుకోవాలి. ఎటువంటి జీపీలు ఉండకూడదు. ఎటువంటి తనఖాలు వేరే వాళ్ళ పేరు మీద ఉండకూడదనమాట. ఓన్లీ ఓనర్ పేరు మీదే ఈసీ ఉండాలి. సో, బ్యాంక్ పేరు మీద కూడా ఈసీ లేకపోయినా పర్వాలేదు సింపుల్ మార్టిగేజ్‌లో. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి సేసాయి సర్టిఫికేట్ ఉంటది. సర్సాయి సర్టిఫికేట్ ప్లస్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి దాని మీద ఛార్జ్ అయితే తీసుకొని మనం రిజిస్టర్స్‌కి అయితే వెళ్ళిపోతాం. కానీ సింపుల్ మార్టిగేజ్‌లో అది కంపల్సరీ వేరే వాళ్ళ మీద ఛార్జ్ ఇచ్చేసినట్లయితే జీపీస్ చేసినా, లేకపోతే వేరే వాడి పేరు మీద మార్టిగేజ్ చేసినా, వేరే బ్యాంక్‌లో మార్టిగేజ్ పెట్టి ఇచ్చేసినా అవి మళ్ళీ ఇబ్బందులొస్తాయి. ఎందుకంటే సింపుల్ మార్టిగేజ్ అనేది అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది గానీ, తర్వాత మళ్ళీ కోర్ట్‌కి సంబంధించి విషయాలు గానీ, దానికి సంబంధించిన ఒక మెంటల్ టెన్షన్ అయితే వస్తది. సో, అది కాకుండా మనం ముందుగానే సింపుల్ మార్టిగేజే చూడాలి. అయితే మార్టిగేజ్ చేసుకుంటే గనక బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఫస్ట్ మార్టిగేజ్ బ్యాంక్ అనేది సంబంధించి కాదు. ఎవరైతే ఫస్ట్ మార్టిగేజ్ అయితే చేసుకుంటారో వాళ్ళదే పర్ఫెక్ట్‌గా ఉంటది. తర్వాత ఎన్ని మార్టిగేజ్‌లు జరిగినా బ్యాంక్ తర్వాత ఎన్ని మార్టిగేజ్‌లు జరిగినా ఇబ్బందేమి ఉండదు. బ్యాంక్ వాళ్ళ పేరు మీద మార్టిగేజ్ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాపర్టీస్ అయితే తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. సో, సింపుల్ మార్టిగేజ్‌లో వేరే వాళ్ళ పేరు మీద మార్టిగేజ్ అయితే గనక అలాంటి ప్రాపర్టీస్ తీసుకుంటే ఇబ్బందులొస్తాయి. అదే గనక మార్టిగేజ్ మళ్ళీ వేరే వాళ్ళకి కూడా మార్టిగేజెస్ అయితే 1, 2, 3 మార్టిగేజెస్ అయినా ఈ ఫస్ట్ మార్టిగేజ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఛార్జ్ ఉంటది కాబట్టి దానికైతే ఇబ్బందులుండవు. సో, ఈ రకమైన లీగల్ వెరిఫికేషన్‌లో ఎలాంటి ప్రాబ్లమాటిక్స్ ఉన్నాయో లేవో అనేది చూసుకోవాలి. రెండోదేంటంటే కొలెటరల్ పెడతారు కొంతమంది. ఆస్తి ఒకళ్ళదుంటుంది. లోన్ వేరే ఒకళ్ళు తీసుకొని ఉంటారు. సో, కొలెటరల్‌గా పెట్టిచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి. పూర్వాజితం ఉంటది. అంటే కొంతమంది తాతలు, ముత్తాతల ఆస్తులు పిల్లలకు సంబంధించి మైనర్లుంటారు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి సంతకాలు, గింతకాలు ఏం పెట్టుకోకుండా అలాంటి ప్రాపర్టీస్ వచ్చి ఆళ్ళు మళ్ళీ కోర్టులో కేసులేసినట్లయితే అది కూడా ఇబ్బందులొచ్చే అవకాశాలుంటాయి. సో, ఇలాగ డాక్యుమెంటేషన్ పరంగా ఆప్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఈ అన్ని విషయాలు, ఈ ఒక్క విషయం అని కాదు, అన్ని విషయాలు లీగల్ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేసుకోవాలి. రెండోదేంటంటే ఈ ఆప్షన్ సంబంధించి ప్రాపర్టీస్ సంబంధించి ప్రతి మన లీగల్ అడ్వైజర్స్ చేయరండి. దీంట్లో ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఓన్లీ ఆప్షన్ సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. లీగల్ అడ్వైజర్స్ వాళ్ళు బాగా చెప్తారు. ఎందుకంటే అన్ని లీగల్ అడ్వైజర్స్ అంటే సంబంధించిన వాళ్ళు ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా ఆక్షన్ ప్రాపర్టీకి సంబంధించి ప్రత్యేకమైన లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు గనక మనం కలిసినట్లయితే ప్రాపర్ వే అయితే ఇస్తారనమాట. ప్రాపర్ వెరిఫికేషన్ అయితే ఇస్తారు. సో, దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఇది రెండో పాయింట్ అనమాట. ఇంకా మూడో పాయింట్ వచ్చేసేసరికి రిజిస్ట్రేషన్. ఆక్షన్ ప్రాపర్టీస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఒక చాలా పెద్ద క్వెషన్. అయితే నేను బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం నేను సెపరేట్‌గా ఈ పాయింట్స్ అన్నిటికి సంబంధించి సింపుల్‌గా మేము మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను. ఎడ్యుకేషన్ వీడియోస్. దీంట్లో సింపుల్‌గా అయితే చెప్పుకుందాం. బ్రీఫ్‌గా కొంచెం కొన్ని మాటలైతే చెప్పుకుందాం. ఆక్షన్‌కి సంబంధించి మనం ప్రాపర్టీస్ ఇది రిజిస్ట్రేషన్ గురించి గనక చూసుకున్నట్లయితే ఇందులో 2 రకాలైతే ఉన్నాయండి. ఫస్ట్ మన ప్రాపర్టీ ఎప్పుడైతే కొనుక్కుంటామో దీని ప్రాసెస్ చెప్తాననమాట. ఆక్షన్ రాగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆక్షన్‌లో కూర్చుంటాం. 10% కడతాము. ఆక్షన్‌లో H1 బిడ్ అయితే గనక 15% కట్టాక మన కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారు. కన్ఫర్మేషన్ లెటర్ గుర్తుంచుకొని కన్ఫర్మేషన్ లెటర్ అనమాట. సేల్ సర్టిఫికేట్‌లో మీకు కన్ఫర్మేషన్ అయ్యింది. సో, రిమైనింగ్ అమౌంట్ ఒక 15 రోజుల్లో కట్టండి. మీరు కట్టిన తర్వాత మేము సేల్ సర్టిఫికేట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తారు.
సో మనకేంటంటే 15 రోజులు టైం ఇస్తారు. 15 రోజుల టైం తర్వాత మనం సేల్ సర్టిఫికేట్ అయితే మన పేరు మీద వస్తుంది. మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత మన పేరు మీదకి సేల్ సర్టిఫికేట్ వస్తుంది. గుర్తుంచుకోండి, సేల్ సర్టిఫికేట్. ఎప్పుడైతే సేల్ సర్టిఫికేట్ వస్తుందో సేల్ సర్టిఫికేట్ని మనం రిజిస్టర్ చేయించుకోవచ్చు, రిజిస్టర్ చేయించుకోకుండా అయినా అలాగైనా ఉంచుకోవచ్చు. రెండు గుర్తుంచుకోండి. సేల్ సర్టిఫికేట్ ఉంటుంది, సేల్ డీడ్ ఉండదండి, సేల్ సర్టిఫికేట్ ఉంటుంది. ఓనర్ కనుక చేస్తే వచ్చేది సేల్ డీడ్. ఏదైనా థర్డ్ పార్టీ పర్సన్స్ అంటే థర్డ్ పార్టీ వ్యవస్థలు ఎవరైనా చెప్పిన ఆక్షన్ సంబంధించి ఆక్షన్లో కనుక చేసినట్లయితే మనకు వచ్చేది సేల్ సర్టిఫికేట్. అంటే కంపెనీస్, బ్యాంక్స్, కోర్టులు ఇవి కనుక మనకి రిజిస్టర్ చేసినట్లయితే మనకు వచ్చేది సేల్ సర్టిఫికేట్. సేల్ డీడ్ వేరు, సేల్ సర్టిఫికేట్. ఇది సేల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ సేల్ సర్టిఫికేట్ మనకి సేల్ డీడ్ లాగానే అన్ని పవర్స్ అయితే ఉంటాయి. బట్ దీన్ని రిజిస్టర్ చేయించుకోవచ్చు, రిజిస్టర్ చేయించుకోకుండానే ఉండొచ్చు. ఒకసారి సేల్ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి అధికారాలు మీకు ఉంటాయి. అయితే రిజిస్టర్ ఎందుకు చేయించుకోవాలి, రిజిస్ట్రేషను మనం ఎందుకు చేయించుకోవాలంటే రిజిస్టర్ మన ఏంటి అంటే మనకి వెబ్సైట్లో మన పేరు మీద ఉంది అని చూపించుకోవడం కోసం మనం రిజిస్టర్ని కంపల్సరీగా చేపిస్తూ ఉంటాం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఎటువంటి లీగల్ సంబంధించిన సమస్యలు వచ్చినా సేల్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది అయితే ఉండదు. కానీ మళ్ళీ దాన్ని నిరూపించుకోవాలన్నమాట దానికి సంబంధించి. కాబట్టి మనం ఏం చేస్తామంటే రిజిస్టర్ చేయించేసుకుంటాం. సేల్ సర్టిఫికేట్ని రిజిస్టర్ చేయించుకుంటాం. గుర్తుంచుకోండి, సేల్ సర్టిఫికేట్ని రిజిస్టర్ చేస్తారు. ఆ రిజిస్టర్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం అన్నీ కూడా మనకి ఏంటంటే రిజిస్టర్లో పొందుపరచడం అయితే జరుగుతుంది. ఈసీలో మన పేర్లు రావడం అయితే జరుగుతుంది. కొంతమంది ఏంటంటే కొన్ని నార్త్ ఇండియాలో ఏంటంటే రిజిస్టర్లు చేయరు, జస్ట్ ఓన్లీ సేల్ సర్టిఫికేట్ ఇచ్చి వదిలేస్తారనమాట. సో సౌత్ ఇండియాలో ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంటాం కాబట్టి మనం రిజిస్టర్ చేయించుకుంటాం. అయితే రిజిస్టర్ చేయించుకున్నా రిజిస్టర్ చేయించుకోకపోయినా సేల్ సర్టిఫికేట్కి అయితే వ్యాలిడిటీ ఉంటుంది. సో వ్యాలిడిటీ అది ఎప్పటికైనా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనమాట. సో కొంతమంది ఏం చేస్తారు, సేల్ సర్టిఫికేట్ మీద ఉంచుకుంటారు, సేల్ సర్టిఫికేట్ని రిజిస్టర్ చేయించుకోరు. కొంతమంది సేల్ సర్టిఫికేట్ని రిజిస్టర్ చేయించుకుంటాం. సేల్ సర్టిఫికేట్ అంటే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ, వేలం వేసిన సంస్థ మనకి మన పేరు మీద కన్ఫర్మేషన్ చేస్తూ ఆ ప్రాపర్టీని మనకి అమ్మింది అని చెప్పే అధికారమైన ఒక పత్రం అనమాట. అది కూడా రిజిస్టర్ ఎంతైతే వాల్యూ ఉంటుందో రిజిస్టర్ చేయకపోయినా అది అంతే వాల్యూ ఉంటుంది సేల్ సర్టిఫికేట్. సో ఒకసారి సేల్ సర్టిఫికేట్ ఇష్యూ అయిందంటే మాత్రం కంపల్సరీ ఆ ప్రాపర్టీ మన పేరు మీదకి 100% వచ్చినట్టే. దాని తర్వాత మనం రిజిస్టర్ చేయించుకుంటాం. అది రిజిస్టర్ చేయించుకోకపోయినా మీకు అన్ని హక్కులు ఉంటాయి. బట్ మీకు ఆన్లైన్లో కనబడదు పేరు. పాత ఏదైతే మార్టిగేజ్లో ఉందో ఆ బ్యాంక్ పేరు మీదే కనబడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో తర్వాత మనం రిజిస్టర్ చేయించుకుంటే బ్యాంక్ పేరు పోయి బ్యాంక్ వాళ్ళు మనకు అమ్మారు, మన పేరు వస్తుంది రిజిస్టర్లో. సో ఇందులో రిజిస్టర్ చేయించుకోవచ్చు, చేయించుకోకపోవడం అనేది కస్టమర్ యొక్క విషయం. కానీ సేల్ సర్టిఫికేట్ ఈజ్ ఏ వ్యాలిడిటీ ప్రాసెస్ అనమాట. సో సేల్ సర్టిఫికేట్ మీదే నార్త్ ఇండియాలో మొత్తం సేల్ సర్టిఫికేటే, రిజిస్టర్లు చేసుకోరాలు, సేల్ సర్టిఫికేట్ మీద కొంటారు, సేల్ సర్టిఫికేట్లే మళ్ళీ అమ్మేస్తూ ఉంటారు. సో ఇందులో మనం ప్రాసెస్లో చూసుకున్నట్లయితే దానికి అన్ని రకాలైన వ్యాలిడిటీస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్గా మనకి మూడో పాయింట్ అనమాట, రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ మనం ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇందులోనే మనం బ్రీఫ్గా అయితే మాట్లాడుకున్నాం. నేను ప్రత్యేకంగా అన్నీ కూడా ఒక్కొక్క సంబంధించి ఒక్కొక్క వీడియో అయితే పెడతాను, సపరేట్ వీడియోస్ అయితే పెడతాను, లాంగ్ లెంత్ వీడియో కాకుండా మీకు ఒక్కొక్క వీడియోకి సేల్ సర్టిఫికేట్, సేల్ డీడ్కి తేడాలు ఏంటి, లేకపోతే అసలు ఆప్షన్లో ఎట్లా పాల్గొనాలి, ఆప్షన్లో H1 బిడ్ ఏంటి, ఈ అన్ని వివరాలు కూడా మీకు డిఫరెంట్ అన్ని వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఎడ్యుకేటెడ్ వీడియోస్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇదండి. సో ప్రాపర్టీస్ మనం కొంటాం. తర్వాత నాలుగో పాయింట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీ వాల్యూ. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్టీ సంబంధించి ఎంత వాల్యూ పెట్టాలి, మనం ఎంత కొనాలి. మనం ఆప్షన్లో ప్రాపర్టీస్ ఎందుకు కొంటామండి అంటే మెయిన్గా ఆప్షన్లో ప్రాపర్టీ ₹1 తక్కువ వస్తుందని కొంటామండి. ఎంత అంటే ₹1 తక్కువ వస్తుంది. ఇప్పుడు రూపాయి అయితే ఒక ప్రాపర్టీ అది మనకు ఒక ₹10కో, ముప్పావలాకో అంటే 75 పైసలకో, లేకపోతే 50 పైసలకు, అంటే ₹1 ప్రాపర్టీ 75 పైసలకు, 50 పైసలకు మనకు వస్తుందని ఆప్షన్లో కొంటాం. బట్ చాలామంది తెలియక రూపాయి మీద ఇంకొక ₹10 ఎక్స్ట్రా వేసి ₹1.50 కొనేస్తున్నారు. ఎందుకు అంటే పూర్తి అవగాహన ఆ ప్రాపర్టీ మీద లేకపోవడం వల్ల
మీరు మార్కెట్ రేటుకి మించి ప్రాపర్టీస్ని కొనేస్తారు. ఇప్పుడు మార్కెట్లో రేటు మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో రేటు ఒక రూ. 100 ఉందనుకోండి. మనం ఎంతకు కొనాలి దాన్ని? రూ. 75కో, మహా అయితే రూ. 80, ఇంకా బాగా ఉంటే రూ. 90. ఒక రూ. 10 లాభం రావాలని తక్కువకే కదా కొంటాం మనం ఆప్షన్‌కెళ్ళేటప్పుడు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆ రూ. 100 ప్రాపర్టీని రూ. 150 కొనేపిచ్చేస్తారు. రూ. 150 కొనేస్తున్నారు. ఎందుకు కొనేస్తున్నారు అంటే, అవగాహన లేక ఆ ప్రాపర్టీ మీద దాని వాల్యూ ఏంటనేది మనకు తెలియకుండా మనం ఎక్కువ పెట్టేస్తాం డబ్బులు. అలా ఎక్కువ పెట్టడం వల్ల లాస్ అయ్యేది ఎవరు అల్టిమేట్‌గా అంటే బయ్యరే. అటు బ్యాంక్ కాదు, ఇటు ఏజెంట్ కాదు. అల్టిమేట్‌గా లాస్ అయ్యేది ఎవరు అంటే బయ్యర్. ఎందుకంటే తర్వాత రేపు మనం అర్జెన్సీగా అమ్మాలనుకోండి, రూపాయిన్నరకు మీరు కొన్నారని చెప్పి వేరే వాళ్ళకి అర్జెన్సీగా అమ్మాలంటే వాళ్ళు రూపాయిన్నరకి ఎందుకు కొంటారు? 90 పైసలకు అడుగుతారు మీకు. అప్పుడు మీకు 60 పైసలు లాస్ అయినట్టేగా. రూపాయిన్నర ప్రాపర్టీ మీరు కొనేశారు, రూపాయి ప్రాపర్టీని. మీరు అమ్మాలనుకుంటే 90 పైసలకో, 80 పైసలకో అమ్ముకోవాలి. అప్పుడు లాస్ ఎవరవుతారు? మనమే. సో, బయ్యరే అవుతాం. సో, కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రాపర్టీ సంబంధించి వాల్యూ. ఆ ప్రాపర్టీ ఎంత వాల్యూ ఉంటుంది? మార్కెట్‌లో ఎంత వాల్యూ ఉంది? మనం ఎంత వాల్యూకు కొంటున్నాము? ఎంత లాభంకి వస్తే బెటర్ అనే ఒక బేసికల్ నాలెడ్జ్ అండ్ బేసికల్ ఇన్ఫర్మేషన్ మీకు గనక లేకపోతే మీరు రూపాయి ప్రాపర్టీని రూపాయిన్నరకు కొనేస్తారు ఆప్షన్‌లో. అది 100% వైట్‌తో కొంటారు. ఏమవుతుంది మీకు? ఇటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగిపోతాయి. రేపు ప్రాపర్టీ అమ్ముకోవాలంటే తక్కువొస్తది. మార్కెట్ వాల్యూ మీద ఎక్కువైపోతది. మార్కెట్‌లో రూపాయికొచ్చేది రూపాయిన్నరకు కొంటారు. ఇలాగ మీరు చూసుకున్నట్లయితే చాలా రకాలైన ఇబ్బందులైతే చూసారు. నేను మొన్న చూసాననమాట. గుంటూరులో ఒక ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళు ఆప్షన్ ఏశారు. అక్కడ మార్కెట్ వాల్యూ రూ. 6,000 గజం. 220 గజాలు. రూ. 6,000 చొప్పున మనం వేసుకుంటే మార్కెట్ వాల్యూ 6,000. సో, 220 గజాల ప్రాపర్టీని చూసుకున్నట్లయితే ఎంతకు కొన్నారు? దగ్గర దగ్గరగా వాళ్ళు రూ. 30,00,000 కొన్నారు. ఒక 8.5 లక్షల రూపాయలని స్టార్ట్ చేసిన ప్రాపర్టీని దగ్గర దగ్గరికి వెళ్ళేసరికి 30 లక్షల దాకా ఆప్షన్‌లో తీసుకొనెళ్లారు. ప్రాపర్టీ వాల్యూ ఎంతుంది? 15-16 లక్షలు ఉంది. 16 లక్షల రూపాయల ప్రాపర్టీని ఇంకొక 15 లక్షలు ఇచ్చి ఎగస్ట్రా పెట్టి కొన్నారు. దానివల్ల లాస్ అయింది ఎవ్వరు అంటే అల్టిమేట్‌గా ఇక్కడ బయ్యర్ లాస్ అయ్యారు. ఎందుకు అంటే ఆ ప్రాపర్టీ మీద అంత అవగాహన లేదు. చాలా ఎక్కువగా బయట వాళ్ళు ఏం చెప్పుంటారంటే తెలిసిన వాళ్ళు, అబ్బో! అమరావతిలో ఎంతుంటది, అమరావతిలో అంతుంటది. అమరావతి కోర్ క్యాపిటల్‌లో ఉందండి. ఊరికి మూర లోపల లేదు కదా! ఇప్పుడు ఏమవుతాయంటే కొన్ని ప్రాపర్టీస్ కొన్ని ఏరియాలు పెరగవు. ఇప్పుడు విజయవాడ సంబంధించి ఇబ్రహీంపట్నంకెళ్ళి, ఇబ్రహీంపట్నం పక్కన మనకొక యాష్ డంపింగ్ యార్డ్ ఉంది. ఆ యాష్ డంపింగ్ యార్డ్ దగ్గర మీకు అక్కడ చూస్తే మీకు చాలా తక్కువ రేట్‌లో ఉంటాయి. గవర్నమెంట్ వాల్యూ ఎక్కువున్నా, మార్కెట్ వాల్యూ చాలా తక్కువుంటాయి. సో, అలాంటి ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్‌లో వచ్చాయనుకోండి, వాళ్ళు తక్కువ రేటుకి పెడతారు. మనం ఇక్కడ ఇబ్రహీంపట్నం హైవే మీద ఉన్న రేటు కంపేర్ చేసుకొని ఆ లోపలికెళ్ళిపోయి కొనేస్తాం. అప్పుడు ఏమవుతదండి? 100% మనమే లాస్ అవుతాం. సారీ ఏమనుకోమాకండి. సో, ఇక్కడ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి నాలెడ్జ్, కొంత నాలెడ్జ్ అయినా తీసుకోవాలి. అక్కడ మార్కెట్ రేట్ ఎంతుంది? మన ఆప్షన్‌లో ఎంత పెట్టారు? ఆప్షన్ సంబంధించి మనం ఎంతవరకు వెళ్ళొచ్చు? వెళ్తే ఎంత బేసికల్‌గా వెళ్ళొచ్చు? సో, ఎంతవరకు కట్ ఆఫ్ పెట్టుకోవాలి? ఇలాంటి విషయాలు తెలియకుండా వెళ్ళినట్లయితే మాత్రం 100% మనం లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఆ ప్రాపర్టీ కావాలి అని పెట్టుకుంటే పర్వాలా. మా కుటుంబాల నుంచి వచ్చిందండి. ఆప్షన్ పెట్టేశారు. వేరే వాళ్ళు ఎవరు కాదు. నేను అంతేనా ప్రాపర్టీ కొంటాను అనుకున్నప్పుడు వెళ్తే పెట్టుకుంటే పర్వాలేదు గానీ, మన ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ మీద కావచ్చు. రేపు మనం రీసేల్ చేసుకుందాం అని కావచ్చు. లేకపోతే రేపు భవిష్యత్తులో మన పిల్లలకి ఇవ్వాలనుకునొచ్చు కావచ్చు. రేపు నేను ఏదైనా ప్రాపర్టీ మీద ఒక రూపాయి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడే కావచ్చు. అలాంటప్పుడు మీరు బేసికల్ ఇన్ఫర్మేషన్‌గా మార్కెట్‌కి సంబంధించి కొంత అవగాహన గనక లేకపోతే, ఆ ప్రాపర్టీకి సంబంధించి ఖచ్చితంగా
ఆప్షన్‌లో లాభం రేటే గాని లాస్‌లో మాత్రం పోతారు వెళ్ళిపోయి మనం. సో, ఇలాంటి ఇబ్బందులైతే ఉంటాయి. సో, ఒక నాలెడ్జ్ తీసుకోవాలన్నమాట. ఈ నాలెడ్జ్ తీసుకున్నట్లయితేనే మీకు ప్రాపర్టీకి సంబంధించి మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ బెస్ట్ ఇన్ఫార్మ్ వస్తుంది. సో, ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ముందుకెళ్ళిపోతున్నారు. చాలామంది లాస్ అయిపోతున్నారండి. నేను చూస్తున్నా కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చారు. వన్ డే తెలీదు. నాకు కూడా ఇన్ఫార్మ్ చేయాల. డైరెక్ట్‌గా అమౌంట్ ఎళ్లారు, కట్టేశారు. కట్టేసిన తర్వాత ఆక్షన్‌కెళ్ళిపోయారు. ఆక్షన్‌కెళ్ళిపోయిన తర్వాత ఆక్షన్ ప్రాపర్ వెరిఫికేషన్ అయితే లేదు. ప్రాపర్టీ చూసుకున్నారు. ఎవరో దాని మీద లీగల్‌గా థర్డ్ పార్టీకి సంబంధించినోళ్ళు ఎవరో ఆక్షన్‌లో అయితే ఉన్నారంట. వాళ్ళు ఎళ్ళిపోయారు. అక్కడికెళ్ళిపోయిన తర్వాత ప్రాపర్టీ సింబాలికల్ పొజిషన్‌లో ఉంది. ఇబ్బందుల్లో ఉంది. డబుల్ రిజిస్ట్రేషన్‌లు అయ్యే అవకాశం ఉందని తెలుసుకున్నారు. కానీ ఈలోపు వీళ్ళు డబ్బులు కట్టేసారు 10% ఆక్షన్‌లో విన్ అయిపోయారు. తెలుసుకున్న తర్వాత ఈ 10% విన్ అయిపోయిన తర్వాత ఈ 10% ఎందుకు రిటర్న్ ఇస్తారు బ్యాంకోళ్ళు? ఇప్పుడు మళ్ళీ అది రిటర్న్ తీసుకోవడం కోసం మళ్ళీ మేము కోర్ట్‌లోకెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ బ్యాంకోడికి మెయిల్ పెట్టి లాయర్‌తో నోటీస్ పంపించి ఇవన్నీ చేస్తాం. మళ్ళీ ఆ 10% రిటర్న్ రావడానికి 6 నెలల నుంచి 8 నెలలు టైం పడుతుంది. సో, లాస్ అయిపోయారు. ఒకసారి ఒక కస్టమర్ అలాగే పూర్తి వివరాలు ఏం తెలుసుకోలేదు. ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ప్రైవేట్ రేట్ ప్రాపర్టీకి డైరెక్ట్‌గా అకౌంట్ బ్యాంక్‌లోకి వేసేశారు. ఒక 50,000. డైరెక్ట్‌గా ఏమవుతుంది? ఆ అమౌంట్ లాస్ అయిపోతారు. మళ్ళీ రిటర్న్ రావు. రావాలి అంటే దానికి సంబంధించి మళ్ళీ పెద్ద ప్రొసీజర్ అయితే ఉంటది. ఆ ప్రొసీజర్ వచ్చేలోపు ఈ అమౌంట్‌లన్నీ కూడా లాస్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇది చెప్పాను కదా! కత్తి 2 వైపులా ఎంతైతే షార్ప్‌గా ఉంటదో దాన్ని మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తే మనకి బెనిఫిట్ అయితే ఎంతైతే బెనిఫిట్ ఉంటదో దాన్ని గనక కొంచెం అశ్రద్ధ గనక మీరు చూపించినట్లయితే ఖచ్చితంగా అది గాయం అయితే చేస్తుంది మనకి. సో, అలాంటి గాయాలు మనం పడకుండా ఉండాలంటే మాత్రం ప్రాపర్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి. ప్రాపర్ వెరిఫికేషన్ చేసే సంస్థలతో ముందుకెళ్ళండి. అండ్ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మార్కెట్ సంబంధించి వివరాలు తెలుసుకోండి. పొజిషన్ తెలుసుకోండి. లోనింగ్ గురించి తెలుసుకోండి. ప్రొసీజర్ గురించి తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకుంటేనే మనం 100% రూపాయి ప్రాపర్టీని మనం ఒక బెస్ట్ ప్రైస్‌కి కొనుక్కుంటాం. అది 70 పైసలు కావచ్చు, 60 పైసలు కావచ్చు, 50 పైసలు కావచ్చు. బెస్ట్ ప్రైస్‌కి కొనుక్కుంటాం. బెస్ట్ వాల్యూస్ వస్తాయి. బెస్ట్ ప్రాపర్టీస్ మనకొచ్చే అవకాశం అయితే ఉంటది. సో, కాబట్టి నాణానికి 2 వైపులా ఉంటది బొమ్మ, గొలుసు. అట్లాగే ఆక్షన్ ప్రాపర్టీకి లాభ నష్టాలు 2 ఉంటాయి. పర్ఫెక్ట్‌గా తెలుసుకున్నోడు పర్ఫెక్ట్‌గా చేసేవాళ్ళు 100% లాభపడతారు. తెలియనోళ్ళు, ఆవేశపడేవాళ్ళు, కంగారు పడేవాళ్ళు, తెలుసుకోకుండా ముందుకెళ్ళేవాళ్ళు, ప్రాపర్ వేలో వెళ్ళనోళ్ళు ఖచ్చితంగా లాస్ అవుతారు. సో, కాబట్టి 2 విషయాలు గమనిస్తారని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆక్షన్ ప్రాపర్టీస్‌లో రూపాయి సంపాదించాలని కోరుకుంటూ సెలవైతే తీసుకుంటున్నానండి ఈరోజు. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ అయితే కలుస్తాను. మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మాత్రం కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. అట్లాగే ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే మాత్రం మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేస్తే బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించిన వాళ్ళకి అందించినట్లయితే ఉంటుంది. షేర్ చేయండి. అండ్ అట్లాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు తీసుకొని నేనైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్‌బీ అసోసియేట్ నజీర్.